రాష్ట్రంలో సాగునీటి వనరుల అభివృద్ధి, నీటి వినియోగ సామర్థ్య పెంపు, భవిష్యత్తు నీటి అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల ప్రణాళికపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు గురువారం మక్తల్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ పరిశీలన చేపట్టారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక రాష్ట్ర మంత్రి బిఎస్ బోసురాజు తదితరులు పాల్గొన్నారు. ఏరియల్ సర్వే సందర్భంగా కోయిల్సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్రానికి సాగునీటి వనరులు అత్యంత కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గూడెందొడ్డి చేరుకున్నారు. అక్కడ గూడెందొడ్డి రిజర్వాయర్తో పాటు జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టేజ్ 1 పంప్ హౌజ్ను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, నిల్వ సామర్థ్యం, రైతులకు అందుతున్న సాగునీటి ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పరిధిలో సాగునీటి విస్తరణ, ఆయకట్టు స్థిరీకరణ, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు నిరంతర సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం సోమశిలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని కోయిల్సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, జూరాల తదితర ప్రాజెక్టుల పరిస్థితి, నిల్వలు, సాగునీటి సరఫరా, పెండింగ్ పనులు, భవిష్యత్తు ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో రైతులకు సాగునీరు సకాలంలో అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు, పంపు హౌజుల నిర్వహణ, కాలువల మరమ్మతులు, ప్రాజెక్టుల సామర్థ్య పెంపు, కొత్త బ్యారేజీల నిర్మాణ అవకాశాలు వంటి అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సాగునీటి రంగంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతుందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.